రాబోయే మహిళా తరాలను బలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న బాలికలను రక్షించేందుకు ఓ కొత్త టీకాను తీసుకొచ్చింది. మరి ఈ టీకా వల్ల అమ్మాయిలకు కలిగే లాభాలేంటి? ఎలాంటి వ్యాధుల నుంచి ఈ టీకా కాపాడుతుంది? ఇన్నాళ్ళు ఈ టీకాను అందుబాటులోకి ఎందుకు తీసుకురాలేదు? ఈ టీకా వల్ల దేశవ్యాప్తంగా ఎంతమంది బాలికలు లబ్ధి పొందనున్నారు చూద్దాం. మానవ సృష్టికి మూలమైన మహిళల ఆరోగ్యం పట్ల మన పాలకులు, ప్రభుత్వాలు ఇన్నాళ్ళు ఉదాసీనతతో వ్యవహరిస్తూ వచ్చాయి. కౌమార దశ నుంచి మహిళలు ఎదిగే క్రమంలో అనేక రోగాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పును నివారించేందుకు తాజాగా కేంద్రం నడుం బిగించింది. ఫిబ్రవరి 28 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకాల పంపిణీ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో దామోదర రాజనరసింహ ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ టీకా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దశల వారీగా దాదాపు 6.75 లక్షల మంది బాలికలు లబ్ధి పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఈ హెచ్పివి టీకా కార్యక్రమం మహిళా ఆరోగ్యం విషయంలో ఒక కీలకమైన అడుగుగా అభివర్ణించవచ్చు. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న బాలికలకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. హెచ్పివి టీకా ప్రధానంగా వైరస్ వల్ల కలిగే క్యాన్సర్ల నుండి రక్షణ ఇస్తుంది. భారతదేశంలో మహిళలు ఎక్కువగా గురయ్యే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. ఈ టీకా ద్వారా దానిని 90% వరకు నివారించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా యోని, ఆసన, గొంతు సంబంధిత క్యాన్సర్ల నుంచి కూడా ఇది రక్షిస్తుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. మహిళల్లో వైరస్ వల్ల కలిగే జననేంద్రియాల మొటిమలను ఈ టీకా అరికట్టనున్నట్లు తెలుస్తోంది. బాలికలకు 9 నుంచి 14 ఏళ్ల లోపే ఈ టీకా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా తయారై దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే మహిళలకు ఎంతో ఉపయోగపడే ఈ టీకాని ఇన్నాళ్ళు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టీకా గతంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ సామూహిక కార్యక్రమంలో చేర్చడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. ఈ టీకాలు తయారు చేయడానికి భారీగా ఖర్చు అవ్వడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. విదేశీ కంపెనీలు తయారు చేసే టీకాలు ఒక్కో డోస్ 2000 నుంచి 4000 వరకు ఉండేవి. సాధారణ ప్రజలకు ఇది భారంగా ఉండేది. ఇప్పుడు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, సెర్వాక్ వంటి సంస్థలు తక్కువ ధరలకే లభించే స్వదేశీ టీకాలను అభివృద్ధి చేశాయి. ఈ వైరస్ మరియు ఈ టీకా గురించి గతంలో ప్రజల్లో సరైన అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రెస్టీజియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల మంది బాలికలకి లబ్ధి చేకూరనుంది. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలందరికీ ఈ టీకా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆరోగ్య కేంద్రాల ద్వారా దీనిని ఉచితంగా లేదా తక్కువ ధరకే అందించడం వల్ల కోట్ల మంది గ్రామీణ మరియు పేద విద్యార్థినులకు మేలు జరుగుతుంది. అయితే ఈ టీకాను 2 డోసులుగా ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 6 నుంచి 12 నెలల తరువాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ రాకముందే నివారించగలిగే అతి కొద్ది మార్గాల్లో ఈ టీకా ఒకటని, ఇది కేవలం ఒక ఇంజెక్షన్ మాత్రమే కాదు, ఒక తరం మహిళల భవిష్యత్తుకు భరోసా అని వైద్య నిపుణులు చెప్తున్నారు. మహిళల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ అవకాశాన్ని 14 ఏళ్ల లోపు బాలికలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.